హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం, సినిమా జీవితం గురించి అయితే తెలుసుకుందాము. పవన్ కళ్యాణ్ గారు 1968 సెప్టెంబర్ 2న కోనిదెల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారుడిగా ఆంధ్రప్రదేశ్ బాపట్లలో జన్మించారు. సినిమా పరిశ్రమల్లోకి అతని పెద్దన్నయ్య నటుడు చిరంజీవి గారిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ని సాధించుకున్నారు. ముఖ్యంగా నిత్యం పుస్తకాలు చదవటం ఆయనకు అలవాటు. తన నట జీవితంలో పవన్ కళ్యాణ్ గారు 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించారు. 1999లో తొలి ప్రేమ చిత్రంలో కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును సొంతం చేసుకున్నారు. 2001లో ఖుషి చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఎస్.జె. సూర్య దర్శకత్వంలో ఆ సంవత్సరం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా గోకులంలో సీత, తమ్ముడు, భద్రి, జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం, బంగారం, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, వకీల్ సాబ్ ఇలా చాలా వరకు బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే ఆయన సొంతం అయ్యాయి. తనకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని పెంచుకున్నారు. రాజకీయ జీవితం. ప్రజారాజ్యం పార్టీ 2008లో తన అన్నయ్య చిరంజీవి గారు ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగమైన యువరాజ్యంనకు అధ్యక్షుడిగా కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజులు అతను ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఆ తరువాత చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కళ్యాణ్ బాబు గారు మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీని ప్రారంభించారు. 2019లో గాజువాక భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70,000 పైగా మెజారిటీతో గెలిచారు. ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ మంత్రిగా జూన్ 12, 2024 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ గారి వివాహ జీవితం అయితే తెలిసిందే. ఇకపై వచ్చేసి తమ డిప్యూటీ సీఎం విధులను, ప్రజల పాలన గురించి తమ విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇటు సినిమా రంగంలోకి కూడా తమ పాత్రను పోషిస్తూ, ఇటు డిప్యూటీ సీఎం విధులలో కూడా తమ సహాయాన్ని అందిస్తూ తమ వృత్తిని చేసుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.